ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న ఒక 6 ప్రధానమైనటువంటి సాధన అంగములు అని చెప్పాను. ఆ 6 కూడా అంగములే. అంగి అనేది జ్ఞానం. మిగతా ఇప్పుడు నేను చెప్పబోయే 6 కూడా అంగాలు. ఈ అంగాల్లో ఒక్కొక్క దాన్ని మనం సాధించుకుంటూ సమాహారం చేసుకుని ఈ 6ంటిని కూడా మనం సొంతం చేసుకోవాలంటుంది ఈ ఆధ్యాత్మిక సాధనలో సాధకుడికి శాస్త్రం. ఒకటి శమః. శమః అంటే అంతరింద్రియ నిగ్రహ. మొట్టమొదటి చూడండి, లోపల నుంచి వస్తుంది బయటికి. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం. అంటే మామూలుగా మనందరిని అడిగితే లోపల ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయంటే 4 ఇంద్రియాలు ఉన్నాయండి. ఏమిటేమిటనంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 రకాలుగా చెప్పుకుంటుంటారు. కానీ అది ఒకటే అంతఃకరణ. బట్ వృత్తి విశేషాలవి. అంతఃకరణ మాత్రం ఒకటే, లోపలుండేది ఒకటే అంతఃకరణ. కానీ సమయానికి తగుమాటలాడెదవే ఓ మనస అన్నట్టుగా ఒక్కో సమయానికి ఒక్కోలా అది ప్రవర్తిస్తుంది. ఎలాగానంటే సంకల్పాలు వికల్పాలు వచ్చినప్పుడు దాన్ని మనస్సు అని, చింతన చేసేటప్పుడు దాన్ని చిత్తము అని, దేనైనా నిర్ణయించి నిర్ధారించి ఇదమిత్తంగా ఇది అని చెప్పేటప్పుడు దాన్ని బుద్ధి అని, ఇది నేనే చేశాను, ఇది నేనే అనుభవిస్తున్నాను, ఇది నాది అనేటువంటి అభిమానంతో మాట్లాడేటప్పుడు దాన్ని అహంకారము అని, ఈ రకంగా ఈ 4 కోణాల నుంచి అంతఃకరణని 4 రకాలుగా మన ముందు పెట్టారు శాస్త్రకారులు. అందుకనే ఈ 4 వృత్తి విశేషణాలు ఏవైతే ఉంటుందో, అంతఃకరణ వృత్తి విశేషణాలైనటువంటి 4 కోణాలని ఇక్కడ ఏముంటుందంటే 4 ఆస్పెక్ట్స్తో దీన్ని హ్యాండిల్ చేయాలి. బాగా ఆలోచించండి. ఎప్పుడు మనస్సులో ఆలోచించండి, మనకు ఏదైతే సునాయాసంగా అందుతాయో దాని పట్లే మనస్సు వెళ్ళిపోతుంది. ఊరికినే వచ్చి పడిపోయే వాటి మీదనే మనస్సు వెళ్తుంది, కష్టపడే వాటి మీద మనస్సు వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించండి. సంధ్యావందనం చేయమంటే ఏమండి లఘు ఏమన్నా ఉందా అండి? ఏమండి గీతాపారాయణం చేయాలండి అని అంటే ఏమండి అలా కాదండి, ఏదైనా ఒక్క శ్లోకం చేస్తే గీతాపారాయణం ఫలం అంతా వచ్చేస్తుందో చెప్పండి. అదేంటండి అలా అడుగుతున్నారు? నిజమే కదా స్వామీజీ, అంత విష్ణు సహస్రనామం చదవలేం కనుక కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం జప్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. పార్వతీదేవి అడిగింది, శివుడు కూడా చెప్పాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. బాగా ఆలోచించండి. ఎప్పుడూ మనస్సు సులభంగా దొరికే వాటి మీద వెళ్ళిపోతుంది. దాన్ని చేజిక్కించుకోవాలనుకుంటుంది, దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది, దాన్ని అనుభవించాలనుకుంటుంది, దాంతో రమించాలనుకుంటుంది. అది ధర్మమా అధర్మమా, మంచా చెడ దానికి అనవసరం. కానీ బాగా ఆలోచించండి, మన మనస్సు కోరుకుంటుందంతే, అది కావాలి. కానీ లోపల ఇంకొక ఇంద్రియం ఉంది, ఇంకొక వృత్తి విశేషం. ఒరే ఈ మార్గం మంచిది కాదురా, ఇది కరెక్ట్ అయింది కాదురా అని చెప్తుంది చూసారా, అది బుద్ధి. అంతర్వాణి, అది బుద్ధి. కాబట్టి ధర్మాధర్మ విచక్షణ, ధర్మాధర్మ వివేకము బుద్ధికే సాధ్యపడుతుంది. అందుకనే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. ఉపనిషత్ అంటుంది, ఈ శరీరం అనేటువంటి రథంలో
ఆత్మ అనేటువంటి రథస్వామి, ఆ రథానికి యజమాని లోపల కూర్చున్నాడు. వాడు ప్రయాణం చేస్తున్నాడు ఈ రథంలో. ఈ రథానికి సారథి ఎవరండి? బుద్ధిం తు సారథిం విద్ధి. బుద్ధి సారథి. బాగా ఆలోచించండి. ఆ సారథి అనే శబ్దమే గొప్పది. సారా పక్కన గీత పెట్టండి. ఏంటి? ధి. ధి అంటే బుద్ధి, అంటే సారవంతమైన బుద్ధి అని అర్థం. అంటే ఎవడిలో అయితే సారవంతమైన బుద్ధి ఉంటుందో, సారం అంటే ఏంటి చెప్పండి? వివేకము. సారం అంటే ఏంటి? వివేకమే సారం. ఏది హితమో ఏది అహితమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది ఉచితమో ఏది అనుచితమో, అర్థమైందండి? ఏది కృతమో ఏది అకృతమో, ఈ రకంగా విభజన చేయగలిగినటువంటి వివేకం ఎక్కడుంటుందో అది సారథి. ఆ సారం అది లేదనుకోండి, ఆ వివేకం సారాయి ధీ. అదేంటి? సారాయి పుచ్చుకున్న ధీ అనమాట. సారాయి పుచ్చుకున్నోడు, మందు పుచ్చుకున్నోడు ఏమవుతాడండి? వివేకశూన్యుడైపోతాడు. అది ఎదురుగా తల్లి, భార్య, పిల్ల ఏం తెలియదు, మనిషా పశువా ఏం తెలియదు. వాడికి అంతా జగమే మాయ, బ్రతుకే మాయ. వాడు కూడా ఇదే మాట్లాడతాడు. ఏంటి? ఏదాలలో సారమింతేనయ్యా. వాడికి ఏదాలలో సారమింతేనే. ఇది సారా వేసుకున్నట్టు దానికి సారం అంతే కనిపిస్తుంది వాడికి. కాబట్టి సారథి అనే శబ్దంలోనే మీరు చూస్తే సారము అంటే వివేకము అని అర్థం. కాబట్టి బుద్ధికి వివేకం కావాలి. మనస్సుకి ఏం కావాలి తెలుసండి? మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు ఉవ్విళ్ళూరిపోతుంటుంది. ఇంద్రియాలని తోడు తీసుకుని మనస్సు పరిగెడుతుంటుంది. కానీ ఆ మనస్సుని, పరిగెట్టే మనస్సుని బాగా ఆలోచించండి. కారు స్పీడ్గా పరిగెట్టొచ్చు, నో డౌట్. అందులో ముళ్ళు ఉంటుంది, మీటర్ కూడా ఉంటుంది, 140 దాకా ఉంటుంది అనుకోండి. డ్రైవర్ ఎలాంటి వాడు అయి ఉండాలంటే స్పీడ్గానూ వెళ్ళాలి, నియంత్రణ కూడా వాడి చేతిలో ఉండాలి. ఆ వాహనం మొత్తం కూడా వాడి కంట్రోల్లో, వాడి యొక్క అధీనంలో ఉండాలి. అందుకనే ఇక్కడ బుద్ధికి చాలా గొప్ప లక్షణం ఉందండి. వన్ హూ క్యాన్ మాస్టర్ ద మైండ్, హీ అలోన్ ఈజ్ ది మాస్టర్. మాస్టర్ అనే శబ్దం వాడుతాం కదండి. అంటే ఉపాధ్యాయుడికి ఆ పదం చెప్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ మాస్టర్ ఏం చేస్తున్నాడు తెలుసండి? కూర్చున్న అంతమంది పిల్లల్ని కూడా నియంత్రిస్తున్నాడు. ఎలా నియంత్రిస్తున్నాడు? కేవలం ఆ వాక్కుతోటి వాళ్ళందరినీ సమ్మోహితుల్ని చేసి కూర్చోపెట్టి వాళ్ళని తన వైపుకి పూర్తిగా ఆకర్షింపజేసుకుని తన వశాన్లో పెట్టుకుని తను మాట్లాడే ప్రతి అక్షరము వాళ్ళ లోపల అలాగా సునాయాసంగా వెళ్ళిపోయేలా చేయగలుగుతున్నాడు. అంటే వాళ్ళందరినీ కేవలం తన వాక్కుతో నియంత్రిస్తున్నాడు. అందుకని ఆయన్ని మాస్టర్ అన్నారు. నిజానికి మన శరీరంలో ఒక మాస్టర్ ఉన్నారు. ఎవరు? బుద్ధి. అతను చేయవలసింది ఏం తెలుసండి? ఇంద్రియాలు పరిగెట్టిన, మనసు పరిగెట్టిన, చిత్తం చేసిన, అహంకారం ఏం చేసిన, సకలేంద్రియాలు, సకల అవయవాలు, దేహము అన్నీ కూడా ఎలా ఉన్నా వాటన్నిటినీ సమన్వయం చేసి, సమాహారం చేసి ఒక త్రాటి మీదకి తీసుకురాగలిగేటువంటి గొప్ప శక్తి బుద్ధి దగ్గరుంది. ఆ బుద్ధిని మనం పదును పెట్టాలి సాధనలో. అందుకనే ఇక్కడ ఏమంటారనంటే, చిత్తము అనేటువంటిది ఇంకొక వృత్తి విశేషం. అదేం చేస్తుంది తెలుసండి? చింతన కర్తృ చిత్తం అంటారు. ఎప్పుడూ చింతన అన్నమాట. గతించిన దాని గురించి ఎప్పుడూ థింక్ చేస్తూ ఉంటుంది చిత్తం. బాగా ఆలోచించండి. ఎప్పుడూ గతించిన దాని గురించి ఆలోచిస్తుంది. ఇకపోతే అహంకారం ఉంది. ఈ అహంకారం ఉందే, నేనండి, నేనే మాట్లాడుతున్నానండి, నేను ఆత్మబోధన ఎంత గొప్పగా చెప్తున్నానండి, నేను కాబట్టి ఇలా చెప్పగలనండి. అహంకర్తృ, అహమేవ కర్త ఇది అభిమాని అహంకార. బాగా ఆలోచించండి. ఆ కర్తృత్వ, భోక్తృత్వ భావాలన్నీ తన మీద వేసుకుని అన్నిటికీ తానే కారకుడని ఊరికే ఉందమ్మ ఉట్టికి ఎగిసిపడింది అన్నట్టు అలా పడుతూ ఉంటుంది. ఏముండదు అక్కడ. నేనింత, నాదింత, నేనంత, నాదంతా, అంత ఇంత అనుకుంటూ ఆఖరికి చూస్తే ఎంత ఉండదు? పిడికిడి బూడిదే, గుప్పెడు బూడిదే ఆఖరికి. ఏం ఉండదు. ఇంకా తీసుకెళ్ళి అవతల పాలు చేస్తారు, కాల్ చేస్తారు. అది ఇప్పుడు ఏమిటంటే బాక్సులు కూడా వచ్చాయి. లోపల పెట్టి ఇలా ఒక్కసారి తోసి 2 నిమిషాల్లో తీస్తే అసలు మొత్తం స్మాష్. ఏం ఉండదు. ఒక్కసారి దాన్ని ఆలోచించుకుంటే
ఆ అంతిమ స్థితిని ఆలోచించుకుంటే ఇప్పుడు అహంకారం బాగా అణిగిపోతుంది. బాగా ఆలోచించండి. కాబట్టి లోపల ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి వృత్తులు ఉన్నాయే, ఈ వృత్తి విశేషణాత్మకమైనటువంటి అంతఃకరణ ఉందే, అది గొప్ప వస్తు. అదే సాధనకు మనకు కావలసినటువంటి మొట్టమొదటి పరికరం. ఈ శరీరం ఏంటంటే ఇది ఒక బండి అంతే, బస్. ఇది ఒక ఉపాధి, ఇది ఒక బండి. కారుకి చక్రాలు, అద్దాలు, ఈ మడ్గాడు, తర్వాత పైన షెల్లు, సీట్లు, ఇవన్నీ కారు. కానీ గుర్తుపెట్టుకోండి, లోపల ఇంజన్ లేకుండా ఇవన్నీ ఏం చేసుకుంటాం ఊరికినే. సినిమాల్లో కార్లు యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా అంటుకుంటాయి చూసారండి, అవన్నీ ఒరిజినల్ ఏం కాదండి. అది అవన్నీ ఇదిగో లోపల ఇంజన్ తీసేసి పైన షెల్ పెట్టి అన్నీ పెట్టేసి లోపల తోసేస్తారన్నమాట లోయలోకి, అంతే ఒట్టిది. ఇంజన్ పెట్టి తోస్తాడు ఎవడన్నా. ఒక 20 కార్లు తగలెట్టాడు అనుకోండి, వాడు తగలెట్టిపోతాడు. ఇంకా తర్వాత సినిమా ఆడదు, వాడికి తెలుసు 10 రోజులు కూడా ఆడదు ఇది. ఇంటూ ఈ కార్లన్నీ తగలెట్టడం ఎందుకని, ఒట్టి ఆ పైన షెల్ అలా పెట్టేసి ఒక 5-5 వేలు కొనేసి ఒక 20 కార్లు కొనేసి ₹1,00,000 20 కార్లు తగలెట్టేశానని అంటాడు. అయి ఒట్టిది అది. ఆ ఇంజన్లెస్ షెల్ అనమాట కార్. ఇది కూడా అంతే. ఆ ఇంజన్ లేదనుకోండి లోపల, అది ఇగ్నేట్ చేయలేదనుకోండి లోపల, ఇదేం పనిచేయదు ఇది. కాబట్టి అసలు ఈ కారుకి, ఈ వాహనానికి ఇంజన్ ఏంటి? అంతఃకరణ. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది మొట్టమొదట శమః అంతరేంద్రియ నిగ్రహ. కాబట్టి అబ్బాయి ఇంజన్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు శుద్ధం చేసుకుని, మనం కూడా చూడండి, కార్ని సర్వీసింగ్ తీసుకెళ్తారనుకోండి, పైన షెల్ ఉంటుందనుకోండి, దాన్ని వాటర్ సర్వీసింగ్ చేసి ఎయిర్ కొట్టి బ్లోయర్ చేసి అంతా క్లీన్ చేసి అన్నీ చేస్తారు. కానీ ఇంజన్ని సర్వీసింగ్ చేసేటప్పుడు ఎలా తెలుసండి, ఆయిల్ అంతా తీసి వేరేదేదో డంప్ చేసి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి మొత్తం అంతా సక్ చేసి మళ్ళీ లోపల చాలా ప్రాసెస్ ఉంటుంది. పైన కారు కడగడానికి పెద్ద కష్టమేం కాదు అది. కాబట్టి లోపల ఇంజన్ని కడగడానికి కూడా చాలా కష్టం ఉండు. ఈ పైన కారుని కడిగేస్తున్న రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటే ఒకసారి, ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇంకా లోపల కూర్చొని కడిగి తోమి పులిమి పాకి పీకి రకరకాలు చేసి చేస్తున్నా, అంతా చేసి కూర్చుంటున్నాం. కానీ లోపల ఇంజన్ని క్లీన్ చేయడం చూసారండి, చాలా కష్టం. అది ఎలా చేయాలండి? దానికి ఒక్కటే మార్గం, వేరే రెండో మార్గం లేదు. ఏంటి తెలుసండి? భగవన్నామం ఒక్కటే మార్గం. భగవన్నామం ఒక్కటే ఆ అంతఃకరణని శుద్ధి చేయడానికి, అదొక్కటే మార్గం. ఈశ్వరనామం, అది ఏ దైవమైతే అవ్వచ్చు. ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. బాగా ఆలోచించండి. మీకు ఈశ్వరుడు ఇష్టం అనుకోండి, చెయ్యండి. అది కూడా ఒక ఉపాధే కదా. ఈశ్వరుడు అనేవాడు జటాజుటాలు ఒక ఉపాధి, కృష్ణుడు ఒక ఉపాధి, రాముడు ఒక ఉపాధి, విష్ణు ఒక ఉపాధి, అమ్మవారు ఒక ఉపాధి. మనం దానికి దృష్టి పెట్టుకోకూడదు. దాని మీద ఎక్కువ మనం వ్యయ ప్రయాసాలు చేసి కృష్ణుడే దేవుడు, శివుడే దేవుడు, అమ్మవారే దేవుడు పోట్లాటక్కర్లేదు. ఒక నామం చాలు మనకు, ఒక్క నామం. అది లోపల పడిందని అంటే పని చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని నిరంతరం మీరు జపం చేస్తూ ఉండండి. అందుకే నిన్న మీకు చెప్పాను ఒక మాట, మీ మనస్సుని రెండుగా మార్చుకోండి. ఒకటి వ్యవహారానికి వదిలేయండి, ఒకటి నామజపానికి విడిచిపెట్టండి. అప్పుడు ఏమవుతుంది తెలుసండి, మీకు అహంకారము పెళ్ళుబికదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, చింతన కూడా ఎక్కువ ఉండదు. ఆ చిత్తం గతాన్నంతా కూడా గుర్తు చేసుకోదు. మనస్సు కూడా ఆరాటాలు, పోరాటాలు, సంఘర్షణలు ఉండవు. బుద్ధి కూడా చక్కటి విచక్షణ కోల్పోకుండా నిలబడి ఉంటుంది. కాబట్టి అంతఃకరణ మొత్తం కూడా మీ స్వాధీనంలో ఉంటుంది నామజపం చేస్తే. ఒక ఆయన అంటారు, ఎగరనివ్వండి గాలిపటం, అందంగా ఎగరాలి. అది ఎగురితేనే గాలిపటానికి అందం. మడిచి లోపల పెడితే అందం ఏంటి? ఎగరాలి. కానీ అంత ఎగిరే గాలిపటానికి నేల మీద సూత్రం ఉంటుంది వాడి చేతిలో. అది ఎంత ఎత్తుకు ఎగిరితే అంత అందం. అలాగే నీ మనోబుద్ధులు, చిత్తము, అహంకారం అది పని చేయాలి. చేస్తేనే శరీరానికి అందం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం పని చేయకుండా పడిపోతే కోమాలో ఉంటాడు మనిషి. అవి పని చేస్తుంది కనుకనే ఇక్కడ మీరందరూ నడిచి వచ్చారు, ఇప్పుడు వింటున్నారు, నేను చెబుతున్నాను, ఈ రికార్డింగ్ జరుగుతుంది, అందరూ కూర్చున్నాం, హాయిగా ఉన్నాం. కాబట్టి అంతఃకరణ పని చేస్తేనే ఈ శరీరానికి అందం. అంతఃకరణ పని చేయకపోతే రోజుకి 1500 2000 ICU అందులో పెట్టేసి వెంటిలేటర్స్ పెట్టి ఇలా పడుకోబెడతారంతే. అది పని చేయాలి, అది ఎగరాలి. ఎలా ఎగరాలి? ఆ దాని యొక్క సూత్రం మన చేతిలో ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సూత్రం ఎలా ఉంటుంది మన చేతిలో? అంతఃకరణ అనే గాలిపటం బయటికి ఎగరాలి, అది ప్రపంచంలోకి వెళ్ళాలి, వ్యవహారం చేయాలి. కానీ దాని సూత్రం చేతిలో ఉంచాలంటే ఒకటే మార్గం,
ఏం తెలుసండి? భగవన్నామం ఒక్కటే దానికి మార్గం. ఆ నామం పట్టుకుంటే ఆ గాలిపటం ఎగురుతూ ఉంటుంది, మీ చేతిలో కూడా ఉంటుంది. చాలా అద్భుతమైంది ఆ నామం, భగవన్నామం అది. ఇక రెండవది దమః, బాహ్యేంద్రియ నిగ్రహ దమః. బాగా ఆలోచించండి. బాహ్యేంద్రియ నిగ్రహణ అది అంతరింద్రియ నిగ్రహణ, ఇది బాహ్యేంద్రియ నిగ్రహ. బాహ్యేంద్రియ నిగ్రహణం ఎలాగండి? బాహ్యేంద్రియ నిగ్రహణ బాగా ఆలోచించండి. మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయో తెలుసండి? అవి కూడా ఒక రకంగా కర్మేంద్రియాలతో సమానమే. కళ్ళు పనిచేస్తుంది. ఏమంటే నీ కళ్ళు పనిచేస్తుందా లేదా? పని చేయడం అంటే కర్మ చేసినట్టే కదా. చెవి పనిచేస్తుందా లేదా అంటే ఏంటంటే, కర్మేంద్రియానికి జ్ఞానేంద్రియానికి తేడా ఏంటంటే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా అనబడతాయి, ప్లస్ అవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కావు, కేవలం కర్మేంద్రియాలు అంతే. ఏంటండి దానికి దీనికి తేడా అంటే, కాళ్ళు నడుస్తుంది అంతే, అంతకంటే ఏం చేయదు అది. కానీ ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, చూస్తుంది, చూడటం అనే క్రియ చేస్తుంది, కర్మేంద్రియమే. కానీ చూడడం వల్ల మళ్ళీ అది లోపలికి ఒక విషయాన్ని తీసుకెళ్తుంది, తెలియజేస్తుంది. చూస్తుంది, అట్ ది సేమ్ టైం తెలియజేస్తుంది. కాబట్టి ఇది కర్మ చేస్తుంది జ్ఞానేంద్రియం, జ్ఞాన విషయాన్ని కూడా మనకు తెలియబరుస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియంలో కర్మతత్వము కూడా ఉంది, కర్మ చేసే విధానం కూడా ఉంది. జ్ఞానేంద్రియం అంటే ఏదో జ్ఞానం ఇస్తుంది అనుకోకండి, కర్మ కూడా చేస్తేనే జ్ఞానం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా జ్ఞానం సిద్ధించాలంటే కర్మ చేస్తేనే జ్ఞానం సిద్ధిస్తుంది. కర్మను విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందాలనుకుంటే, ఇదిగో కళ్ళు చూడడం మానేసింది అనుకోండి, ఎలా తెలుసుకుంటారు మీరు? కళ్ళు చూడడం మానేసింది, చూడడం అనే క్రియ మానేసింది కళ్ళు, జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది మీకు? విషయం ఎలా తెలుస్తుంది? కళ్ళు తెరిచుంచి చూస్తేనే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అందుకనే ఒక ఆయన అడిగారు, స్వామీజీ మీరు ఇంత చక్కగా వేదాంతాన్ని బోధిస్తారు, బ్రహ్మానుభవాన్ని సిద్ధింపజేసేలా బోధిస్తారు, మళ్ళీ ఎందుకండి ఒక శివలింగము, అమ్మవారి వెన్ని పెట్టి అర్చన చేస్తారు, ఆరాధన చేస్తారు, పారాయణం చేస్తారు, నామస్మరణ చేస్తారు అంటే ఒక మాట చెప్పాను, అబ్బాయి, కర్మ చేస్తేనే జ్ఞానసిద్ధి. కర్మను విడిచిపెట్టామా జ్ఞానం కూడా పోతుంది. జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వినాశకం, ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వినాశకం. మనం ఎంత గొప్ప వేదాంతైనా సరే ఈ ప్రకృతికి లెక్కలేదు అని ఆర్పేస్తుంది ఒకసారి పట్టుకొని. అందుకనే అనుష్ఠానం ఉండాలి, ఆచరణ ఉండాలి, శుద్ధత ఉండాలి, తీసుకునే ఆహారంలో మడి ఉండాలి, ఆచరణ, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క చూపు, మనం ప్రవర్తించేటువంటి పరిస్థితులు, మనం ఉండవలసినటువంటి స్థితిగతులు, మన తోటి వ్యక్తులు, ఇవన్నీ ప్రభావాలు పడుతూనే ఉంటాయి ప్రతిక్షణం. అందుకని వీటన్నిటినీ సంస్కారం చేసుకుంటూ సంస్కరించుకుంటూ ఉండాలి. అందుకని ఒక గురువుని, ఒక సాధువుని ఆశ్రయించాలి, పండితులకి సేవ చేయాలి. ఎందుకనంటే వాళ్ళు మనకు ఆ రకమైనటువంటి సంస్కారాన్ని అందిస్తారు. మనం బాహ్యేంద్రియాలు కానీ అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బాగా ఆలోచించండి. ఈ జ్ఞానేంద్రియాలు అనబడేటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తినడం అనే క్రియ చేస్తేనే రుచి అనే జ్ఞానం కలుగుతుంది. వాసన పీల్చడం అంటే అక్కడ ఘ్రాణించడం అనేటువంటి క్రియ చేస్తేనే వాసన మనకు తెలుస్తుంది. వినడం అనే క్రియ చేస్తేనే మనకు బోధపడుతుంది, తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మను చేస్తున్నాయి, కర్మ చెయ్యడం వల్లనే ఆ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం కూడా సిద్ధిస్తుంది. అందుకనే వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఈ కర్మేంద్రియాలు ఉన్నాయనుకోండి, చేతితోటి తీసేదో ఇస్తాం, దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు, చేతికి ఏం తెలియదు. కాళ్ళతో నడుస్తాం, చేతితోటి తీసేదో ఇస్తాం, దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు, చేతికి ఏం తెలియదు. కాళ్ళతో నడుస్తాం, చేతితోటి తీసేదో ఇస్తాం, దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు, చేతికి ఏం తెలియదు. కాళ్ళతో నడుస్తాం, చేతితోటి తీసేదో ఇస్తాం, దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు, చేతికి ఏం తెలియదు. కాళ్ళతో నడుస్తాం, చేతితోటి తీసేదో ఇస్తాం, దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు, చేతికి ఏం తెలియదు. కాళ్ళతో నడుస్తాం, చేతితోటి తీసేదో ఇస్తాం, దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు, చేతికి ఏం తెలియదు. కాళ్ళతో నడుస్తాం, చేతితోటి తీసేదో ఇస్తాం, దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు, చేతికి ఏం తెలియదు. కాళ్ళతో నడుస్తాం, కృషించి ఆ మెత్తని ధనాన్ని, కఠినతనాన్ని గ్రహిస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు తెలియబడుతున్నాయనంటే జ్ఞానేంద్రియాలు.
కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా రథానికి కట్టబడ్డ గుర్రాలు లాంటివి. బాగా ఆలోచించండి. కారుకి టైర్ లేకపోతే ఇంకా కారు ఎంత గొప్పదైనా ఎలాగైతే ప్రయోజనం లేదో, రథానికి గుర్రాలు లేకపోతే అది ఎంత గొప్ప రథమైనా, బంగారు రథమైనా అది ప్రయోజనం లేదో, అలాగనే ఈ ఇంద్రియాలు లేకపోతే, ఇంద్రియ సమూహం లేకపోతే, బాగా ఆలోచించండి, ఈ శరీరం ప్రయోజనం శూన్యం ఇది. కాబట్టి ఇది కూడా ఈ శరీరానికి కట్టబడ్డ ఇంద్రియాలన్నింటినీ కూడా ఏ వ్యక్తి అయితే ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడం తెలుసుకున్నవాడే ఉంటాయి. ఇంద్రియాలు పోతుంటాయి, ఇంద్రియాలు క్షీణమైపోతుంటుంది. ఎందుకని 6 వికారాలే కదా ఇది. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. వినశ్యతి అనేది వికారం కాదు, అన్ని వికారాలు కల్మినేట్ అయ్యేటువంటి పెద్ద వికారం అది. వినశ్యతి ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది వికార. వినశ్యతి అంటే ఏంటి? చిట్ట చివరి వికారం, వేర్ దెర్ ఇస్ నో ఆకారం. ఇంకా తర్వాత ఏం ఆకారం ఉండదు. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రిమేటెడ్, నో ఆకారం టు వినాశం, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది, ఆ అంతఃకరణ ఏదైతే ఉందో లోపల నేను అనే వృత్తి వచ్చింది కదా, ఈ నేను అనే వృత్తి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఆలోచించండి, బాగా విచారణ చేయండి. వేదాంతం అనేది చెప్పుకునేదానికో వినేదానికో అఫ్కోర్స్ శ్రవణ మననాలకి బాగుంటుంది, కానీ అన్లెస్ ఆర్ అంటిల్ అది నిధిధ్యాసన జరగకపోతే, లోపల ఆ స్వాత్మనిష్ట కలగకపోతే తీర్థం తీర్థం, ప్రసాదం ప్రసాదంలో ఉండిపోతుంది ఇదంతే. అర్థమైందా మీకు? నో వాల్యూ ఫర్ దట్. ఆ విచారణ లోపల జరగాలి. మీరు బాగా విచారణ చేయండి. ఇప్పుడు మేలుకున్నప్పుడు నేను అనే వృత్తి లేచింది కదా, ఆ నేను అనే వృత్తి మేల్కొన్న తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతుందో ఆలోచించండి. ఆ అహం అనే వృత్తి లోపల లేచిన తర్వాత ఏం జరుగుతుంది? మీ అనుభవం మీరే చూడండి. నా అనుభవమైనా మీ అనుభవమైనా ఒకటే. నేను అనే వృత్తి లేచిన తర్వాత ఇవన్నీ లేవదు, ప్రపంచం లేవదు, భార్య పిల్లలు ఎవరు లేవరు. ఆ నేను అనే వృత్తి వికాసం చెందుతూ ఉంటుంది. లైక్ వైజ్ సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా కొద్ది కొద్దిగా వికాసిస్తాడో, అలాగనే లోపల అహం వృత్తి కూడా మెల్లమెల్లగా వికాసం చెందుతూ ఉంది. ఇది వికాసం చెందే కొద్దీ వృత్తి, బాగా చూడండి, అహం వృత్తి వికాసం చెందే కొద్దీ అది వ్యాపించడం మొదలవుతుంది. లైక్ వైజ్ సూర్యుడు ఉదయించే కొద్దీ ప్రకాశం ఎలాగైతే విస్తరిస్తూ పోతూ ఉంటుందో, ప్రకాశం ఎలాగైతే అంత వ్యాపిస్తూ పోతూ ఉందో, అలాగనే శరీరంలో కూడా ఆ నేను అహం అనే వృత్తి లేవగానే అది కొద్దిగా వ్యాపిస్తుంది, ఇంకొద్దిగా లేవగానే ఇంకా వ్యాపిస్తుంది, ఇంకా లేవగానే చిత్తం లేస్తుంది, ఇంకా లేవగానే అహంకారం లేస్తుంది, ఇంకా లేవగానే ఇంద్రియాలన్నీ చలనమవుతాయి, ఇంకా లేవగానే శరీరం జడం, ఇది పూర్తి జడం, ఇది చేతనవంతమైపోతుంది. ఇంకా పూర్తిగా మేల్కోగానే కళ్ళు తెరిచి మా ఆవిడ, మా అబ్బాయి, మా కొడుకు, మా కోడలు, నా ఇళ్ళు, నేను చేయవలసిన పని, నిన్నలాగా మొన్నలాగా ఆ మొన్నలాగా ఈరోజు అలాగా రేపలాగా, ఇవన్నీ లోపల ప్రపంచం తయారైపోతుంది. అంటే ఆ నేను అనే వృత్తి ఎంత పూర్తిగా వికాసిస్తే ఈ ప్రపంచం పూర్తిగా కనపడుతుంది. అది తక్కువ వికాసిస్తే అది శరీరం వరకే పరిమితం అవుతుంది, ఇంకా తక్కువ వికాసిస్తే అది ఇంద్రియాల వరకే పరిమితం అవుతుంది, ఇంకా తక్కువ వికాసం చెంది ఉంటే అది అంతఃకరణ వరకే పరిమితం అవుతుంది. అసలు వికాసమే చెందలేకపోతే అసలు ఏమీ లేదు, హాయిగా గాఢ నిద్రలో ఉంటాను. ఏమీ లేకపోతే అక్కడ ఉంటాను. చెందే కొద్దీ ఒక్కొక్క స్థాయి దాటే కొద్దీ ఒక్కొక్క దానికి నా చేతనత్వం వ్యాపించి నేను అన్నిటినీ చేతనవంతుడిగా మారుస్తున్నాను. ఈ శరీరం జడం కానీ చైతన్యంగా ఎలా ప్రవర్తిస్తుంది? బికాజ్ ఆఫ్ అహం వృత్తి యొక్క పూర్ణ వికాసం ఈ శరీరం అంతా వ్యాపించింది. అర్థమైందా మీకు? డిడ్ యూ గెట్ దట్ పాయింట్? ఇప్పుడు ఆ అహం వృత్తి ఏం జరుగుతుందంటే అసలు ఉన్నటువంటి సత్యాన్ని అన్నిటినీ పోయింది, లోపల అన్నీ పోయి లోపల ఏం చేస్తుందనంటే నేను అని ఒక ఐడెంటిటీ క్రియేషన్ అయింది. అక్కడ నేను ఒక వ్యక్తిత్వం, తెలుసా దాన్ని ఏమంటారు? వ్యక్తిత్వం. సో అంటే ఇవన్నీ లింకులండి. అంతరింద్రియాలంతా నిగ్రహంగా ఉండాలనుకోండి, బాహ్యేంద్రియ నిగ్రహణం ఉండాలి.
బాహ్యేంద్రియ నిగ్రహణం కావాలనుకోండి ఉపరతి అంటే ప్రపంచంలో అన్నీ ఉంటాయండి. ఇది ఉండదు, ఇది లేదని ఉండదు, అన్నీ ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దుర్మార్గము ఉంటుంది, సన్మార్గము ఉంటుంది, పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. ద్వంద్వాలతో కూడుకుంది ప్రకృతి. నీకేది కావాలో నువ్వు అది తీసుకో. బస్ నీ ఆధ్యాత్మిక సాధనకు చేయుతునిచ్చే విషయాల్ని తీసుకో. బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను స్వామీజీని, ఇక్కడి నుంచి కాకినాడ ప్రయాణమే వెళ్ళాలి, లేకపోతే వేరే ఊరు వెళ్ళాలి. మార్గ మధ్యలో స్వామీజీ వస్తున్నారు కనుక ఎవరు మటన్ షాపులు, చికెన్ షాపులు పెట్టకూడదు, తీసేయండి. ఎక్కడ మందు దుకాణాలు ఉండకూడదు, అంటే ఈ సారాయి దుకాణాలు ఉండకూడదు, తీసేయండి. సినిమా హాల్ ఉండకూడదు, తీసేయండి. క్లబ్బులు ఉండకూడదు, తీసేయండి. ప్యాకాట్లు దొరకకూడదు, తీసేయండి అని షాపులన్నింటినీ తీసేస్తామా వెళ్ళే దారిలో? తీయం. మనం వాటి జోలికి వెళ్ళాం, మన దారిలో మనం పోతూ ఉంటాం. చేపల మార్కెట్ ఉంటుంది, ఆ పక్కనే కూరగాయలు అమ్ముతుంటారు. రైతు బజారు ఇక్కడే ఉంటుంది, చేపల బజారు ఇక్కడే ఉంటుంది. నువ్వు వెళ్ళే ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్ళి అబ్బాబ్బాబ్బా అసహించుకుంటూ ఉంటావా? నేను మొట్టమొదటి రాజమండ్రి వచ్చానండి, ఫస్ట్ డే ఇక్కడ. ఏమిటోనండి బాబు, అంతా వాసన 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 వాసన, ఉండలేకపోయాం. ఇప్పుడు నాకు అది తెలియటమే లేదు. సహవాసం. ఇప్పుడు ఆ వాసన అలవాటైపోయి ఇప్పుడు అగరవత్తులు పెడుతుంటే తేడాగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు బహుశా నేను కాకినాడ వెళ్ళాను అనుకోండి, ఉండబుద్ధి అవ్వదు, ఇక్కడికి వస్తే కానీ నిద్రపట్టదేమో, అలా తయారైపోయింది. ఫస్ట్ వచ్చిన కొత్తల్లో ఫస్ట్ డే అడిగాను, ఏంటంటే బాబు ఈ వాసన అంటే, ఆయన కూడా అన్నారు ఏమీ లేదండి మాకేం కనిపించట్లేదు అన్నాడు. ఓహో నేను కూడా 3 రోజులు ఉంటే ఇదే స్థితప్రజ్ఞ స్థితికి వచ్చేస్తానండి. అంటే ఉన్నా గుర్తించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు అనమాట ఆయన. ఉపరతి అంటే అర్థం ఏంటనంటే విషయాలు ఉంటాయి లోకల్లో, ఉండకూడదు. ఎక్కడ తీసేస్తామండి ఇవన్నీ? వీడిని తీసేయి, వాడిని తీసేయి, దీన్ని తొలగించే దాని అన్నీ. ఇట్స్ ఆల్ ప్రాబ్లమ్ ఈజ్ హియర్. సమస్య ఇక్కడ ఉంది. అందుకనే మా గురువు గారు అంటారు, యు ఆర్ ది ప్రాబ్లం, యు ఆర్ ది సొల్యూషన్. అడవిలో ముళ్ళన్నీ క్లియర్ చేసేస్తారా? లేదు. మీరు అడవిలో నడిచి వెళుతున్నారనుకోండి, అడవంతా చెప్పులు పొరుస్తారా? లేదు, మీ కాళ్ళకి చెప్పులు వేసుకుంటారు. అడవంతా చెప్పులు పరిచేవాడు ఎవడు? అవివేకి, వాడికి బుద్ధి లేనివాడు. ఎందుకండి అన్ని చెప్పులు ఎందుకు? ఒకవేళ అడవంతా చెప్పులు పరచాలనుకోండి, వీడు వెళ్ళే చోటంతా ఎన్ని షాపులు, ఎన్ని కంపెనీలు పనిచేయాలి వీడి గురించి? వీడు వెళ్తే, ఈ త్రాష్ట్రుడు వెళ్తే, ఈ అవివేకి వెళితే, ఒక్క జత మంచి చెప్పులు ఒక్క జత వేసుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అడవిలో ఎక్కడ ముళ్ళు ఉండకూడదు. ముళ్ళు ఉండకూడదు, అడవి యొక్క సహజం, అది గుణం. నేను పువ్వు కోయడానికి వెళ్తాను, ఈ గులాబీ పువ్వు కోస్తున్నానండి, పాడు ముళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఒక స్వామీజీ అన్నారు, నాకు చాలా నచ్చింది. మనందరం గులాబీని ఇష్టపడతాం కదా, గులాబీని కోస్తాం కదా, మనం వెళ్ళిన తర్వాతట ఆ ముళ్ళు మన చెంగునో, మన చీర చెంగునో, మన పంచ చెంగునో పట్టుకుంటుందట. పువ్వుకి పెద్ద ఇష్టం ఉండదట మన మీద, వీడు వచ్చాడు నన్ను కోసుకుపోతున్నాడని. కానీ ముళ్ళుకు చాలా ఇష్టం, ఉండండి నా దగ్గర, ఇంకొంతసేపు ఉండండి అని పట్టుకుంటుందట. చంటి పిల్లలు ఇంట్లో పట్టుకుంటారు, ఇంకెళ్ళకండి ఇప్పుడే అని. ముళ్ళు పట్టుకుంటుందట. ఆయన అంటారు, ముళ్ళుని విమర్శిస్తాం, కానీ ముళ్ళు అంటుంది నా దగ్గర కొంతకాలం ఇక్కడ ఉండవా అంటుంది. పువ్వేమంటుంది, చిచ్చి వచ్చాడరా బాబు వీడు నన్ను పీక్కుపోవడానికని. పుష్పం తిట్టుకుంటుంది, ముళ్ళు మనల్ని ప్రేమిస్తుంది, ఆ ముళ్ళుని మనం ద్వేషిస్తున్నాం. అంటే సాధువుల యొక్క దృష్టి ఎంత మహోన్నతమైన దృష్టి. ముళ్ళుని కూడా ప్రేమించే స్థితి అంటే ఇంకా అతను ముల్లోకాల్ని దాటిపోయిన వాడే ముళ్ళును కూడా ప్రేమించగలండి. అలాంటి స్థితికి ఎదగాలండి మనం. ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, పగలు పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద కారాలు మిరియాలు నూరుకుంటూ బ్రతకడం ఎందుకు? ఇంకా అలా బ్రతుకుతూ ఇందులోకి రావద్దు. ఈ ఆత్మబోధ, ఆత్మచింతన, ఆధ్యాత్మికత సంబంధమే లేదు. అలా బయట ఉండొచ్చు, అలా ఇబ్బంది ఏం లేదు. అలా ఉంటూ ఇందులోకి రావడం అనేటువంటిది అసంబద్ధమైంది, రెండు పొసగదు. కాబట్టి ఇక్కడ ఉపరతి అని అంటే విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా గ్రహించి నాకేది హితమో, నాకేది కావాలో వాటిని పెట్టుకుని వాటితోటి ప్రయాణం చేయగలగాలి. అది కూడా హితభుక్ మితభుక్. అంటే భుక్ అంటే తినమని అర్థం. అంటే హితమైనటువంటి విషయాల్ని ఆస్వాదించు, అహితమైనటువంటి విషయాల్ని దగ్గరకు దరిచేర్చకు. అది కూడా మితంగా ఆస్వాదించు. హితమైన విషయాల్ని స్వీకరించు, అది కూడా మితంగా స్వీకరించు. ఆలోచించు.
బయటికి వెళ్ళాలి, సరదాగా ఉండాలి, 10 మందితో మాట్లాడాలి. కానీ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు సరదా అంటే ఇంకా వాడిది మనమేం మాట్లాడాలి. కొంతసేపు ఏదో వ్యాపకం, మనస్సుకి కొంత ఊరట కలగడం కోసం ఎవరితో అయినా చక్కగా సరదాగా మాట్లాడాలి, ఇది ఉండాలి. అందుకని ఉదయం నుంచి అసలు అన్నీ మానేయాలని చెప్పి ఎక్కడ చూసినా కళ్ళు సగం మూసేసి కొంతమంది ఉంటారు. వీళ్ళు బయట రోడ్లలో కూడా ఇది పెట్టుకు తిరుగుతుంటారు. అంటే అందరూ గుర్తించాలనో మరి ఏంటో తెలియదు. అది విచ్ ఐ డోంట్ లైక్. ఇలా వీధుల్లోకి వెళ్ళేటప్పుడు మాలలు పుచ్చుకుని ఇలా తిరగక్కర్లేదు. చాలామంది తిరుగుతూ ఉంటారు, విచ్ ఐ డోంట్ లైక్. హాయిగా ఉండండి. అవన్నీ మనం వీ డోంట్ నీడ్ టు ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్. అది విచ్ నాకు అది పెద్ద ఇష్టం అనిపించలేదు. అంటే బట్ ఓకే, వాళ్ళు చేసేవాళ్ళు ఇఫ్ దే ఫీల్ కంఫర్టబుల్, ఐ డోంట్ బ్లేమ్ దెమ్. మనం ఒకళ్ళని విమర్శించే స్థాయి మంది కాదు, విమర్శించే హక్కు మనకు లేదు. బట్ ఫర్ మై సెల్ఫ్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. హాయిగా జస్ట్ యు బీ వాట్ యు ఆర్. నీ మనస్సుని రెండుగా చేసుకో. అక్కర్లేదు, మీరు సాధన చేసి మీ మనస్సుని రెండుగా మార్చేయండి. ఒకదాన్ని వ్యవహారానికి వదిలేయండి, ఒకదాన్ని చక్కగా అంతర్ముఖతకి పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకోండి. పూర్వం రోజుల్లో పిల్లల్ని కనేవారు పెద్దలు. నాకు పూర్వపు రోజులు పరిస్థితి చాలా గొప్పగా ఇష్టం. ఎంతమంది పిల్లలు బయటికి వెళ్ళినా ఒక్క కొడుకు మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఉండి వాడికి కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చేవారనమాట. వీళ్ళ దాంట్లో నుంచి కొద్దిగా ఎక్స్ట్రా అంటే తల్లి తండ్రిని కనిపెట్టుకుని చూసుకుని వాడికి పెళ్లి చేసిన పిల్లలు వచ్చినా ఎవరైనా వాడు అలా తల్లిదండ్రి దగ్గర ఉండేవాడు. ఇంకోటి బయటికి వెళ్ళి సంపాదించేవాడు. అలా మీ మనస్సుని ఇద్దరుగా చేసుకుని మీ దగ్గర ఉన్నవాడికి కొద్దిగా ఆస్తి ఎక్కువ ఇవ్వండి. బయటకు వెళ్ళాలన్నవాడు వాడిని పంపించండి బయటకు, ఇబ్బంది ఏం లేదు. సాధనలో చిన్న చిన్న రహస్యాలండి అవి చేసుకోగలిగితే ఎంత హ్యాపీగా లోపల అంతర్ముఖత, ఎంత స్వాత్మానందం ఉంటుంది తెలుసండి. లోపలున్న ఆనందం అంతా ఇంత కాదు, మనం దాన్ని వదిలిపెడుతున్నాం, బయటికి తిరుగుతున్నాం మనం. కాబట్టి ఉపరతి. తర్వాత తితిక్ష అంటే ఏంటనంటే సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే అంటారు. కొంతమంది అంటారు, నేను కాబట్టి స్వామీజీ ఇవన్నీ ఓర్చుకుంటున్నానండి. ఇది తితిక్ష కాదు. అసలు ఇది తితిక్ష అనరు. శంకరులు అంటారు అద్భుతంగా, తితిక్ష అంటే సహనం సర్వ దుఃఖానాం. ఎన్ని దుఃఖాలనున్నా యూ షుడ్ బీ కుషనింగ్ ఫర్ దట్. మన దగ్గర షాక్ అబ్జార్బర్స్ ఉండాలి. బండి వెళ్తుంది, ఓ గొయ్యిలో పడింది అనుకోండి, ఆ బండికి మంచి జోకర్లు ఉన్నాయంటే, జోకర్లు అంటే షాక్ అబ్జార్బర్స్, అది బాగున్నాయనుకోండి, ఎలా ఉంటుంది తెలుసండి, ఆ బండి అందులో మళ్ళీ మామూలుగా వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, వీడికి ఉయ్యాల్లో ఒకసారి ఇలా కుదిపినట్టు ఉంటుంది, అంతే తప్ప హాయిగా ఉంటుందే తప్ప ఇబ్బంది ఉండదు. షాక్ అబ్జార్బర్స్ పాడైపోయి కమాన్ కట్టలు అంటారు కార్లకి, ఆ కట్టలన్నీ పాడైపోయి తుప్పు పట్టిపోయింది అనుకోండి, అది గోతులో పడి పైకి లేచిందంటే ఒక్కసారి పడితే చాలు, వీడికి ఇంకా నడ్డి పక్కకు వస్తుంది, వీడి ఇక్కడ ఉంటాడు. ఇంకా తర్వాత దానికి ఎన్నెన్నో పెట్టి అతికించడానికి నానా యాతన పడాలి. కాబట్టి ఒక వాహనానికి ఏ విధంగా మంచి షాక్ అబ్జార్బర్స్ ఉంటే గోతిలో పడ్డా కూడా అది గొయ్యిలో పడ్డట్టుగా కాకుండా హాయిగా అది అలా దింపుతుంది, అక్కడ కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెస్ అయినప్పుడు ఆ షాక్ అబ్జార్బర్స్లో అంత బండి కూడా అలా ఎలా ఉంటుందనేది శుభ్రంగా ఉయ్యాల్లో ఊపినట్టు మనకు పెద్ద ఏం తెలియదు, హాయిగా ఉంటాం మనం. బాగా ఆలోచించండి. అందుకనే రైల్వే పట్టాలు రైల్లాగా ఉండదండి మన ప్రయాణం. ఇండియన్ రోడ్స్ 1920 అంబాసిడర్ కార్లా ఉంటుంది మన ప్రయాణం. కాబట్టి షాక్ అబ్జార్బర్స్ కావాలి. అందుకనే ఇక్కడ అంటున్నారు సహనం సర్వ దుఃఖానాం అప్రతీకారపూర్వకం. అంటే ఇష్టం లేకుండా భరించేస్తాం మనం. అంటే ఇంట్లో ఎవరో తిట్టారు, ఇంకా పడుతున్నామండి, ఎందుకండి బాబు ఈ రాక్షసండి బాబు, ఇది చచ్చిపోతున్నాను నేను, ఈయన్ని కట్టుకున్నాను స్వామి, ఇది అప్పటి నుంచి పడుతున్నానండి బాబోయ్, ఇంకా తట్టుకోలేకపోతున్నాను. అది ప్రతీకారపూర్వకం. కానీ అది సహజంగా ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఒకసారి ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన తర్వాత అప్రతీకారపూర్వకం. ఏమి లేదు, మీకు ఒక రహస్యం చెప్పనా, ఏం అక్కర్లేదు. ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు మీరు హాయిగా నవ్వుకోండి, కొంతసేపు నవ్వుకోండి, కొంతసేపు ప్రశాంతంగా మీ మనస్సుని, దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి చేసేస్తే మీకేం ఉండదు. ఇంకా అన్నీ చెప్తాను, అవన్నీ టిడ్బిట్స్ అన్నీ చెప్తాను. ఎవడో ఏదో మిమ్మల్ని తిట్టాడు, లేకపోతే ఎవడో మీకు పడదనుకోండి, బాగా ఆలోచించండి. వాడు పలానా రోజు 1/11/2009 తిట్టాడనుకోండి,
ఇంకది తిట్టినవాడు పోయాడు. 1/11/2009 ఎప్పుడు? 12 నెలల క్రితం. అది అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. కానీ ఇప్పటికీ 13/12/2009 వరకు అది కంటిన్యూ అవుతుందనంటే, వాడు పోయినా అది ఇంకా బ్రతికుందనంటే దానికి కారణం ఎవరు? వాడు కాదు, మీ మనసే. వాడు తిట్టాడు, వెళ్ళిపోయాడు, కానీ దాన్ని ఇంకా క్యారీ చేసేది ఎవరు? మీ మనస్సు. కాబట్టి దానికి మందు మీరే పెట్టాలి. ఓసి పిచ్చిదానా, 12 నెలలు అయిపోయింది, ఇంకా ఎందుకు దాన్ని పెట్టుకున్నావు లోపల? వాడు అక్కడ తిట్టాడు, అకౌంట్ అక్కడే సెటిల్ చేసేయాలి. ఏదో వస్తువు కొన్నాం, డబ్బులు ఇచ్చేస్తాం, ఇంటికి వచ్చేస్తాం, అకౌంట్ సెటిల్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నామనంటే కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా తీసి చెరిగి చాటలో వేసి శుభ్రంగా అంతా చెరిగేసి దాన్ని పిండి కొట్టి నీళ్ళేసి శుభ్రంగా కలిపి దాన్ని నూనెలో కాచి గారెల కింద వేసి ఊరంతా పంచుకుని తిరుగుతున్నాం మనం. ఇది మనం చేసే పని. వాడండి అలాంటోడండి, వాడండి ఇలాంటోడండి, వీడండి ఇలాంటోడండి బాబు, ఇలా మాట్లాడతాడండి. ఇది గారెలు పంచడం అనమాట. ఊరంతా ఇదే. 12 నెలలు అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా తిప్పుకుంటున్నాం. కాబట్టి దీనికి కారణం ఎవరు? మన మనస్సు. అందుకని ఇక్కడ అంటుంది శాస్త్రం, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యైర్నిర్విషయం మనః. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చూడాలి. బంధాయ విషయాసక్తం, అది తీసుకోండి. విషయాల్ని మనం ఎంత పెంచుకుంటూ పోతున్నామో అంత మనస్సులో బంధం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తితిక్ష అంటే అప్రతీకారపూర్వకం. రెండోది చింతా విలాపరహితం. చింత, విలాపము ఇవే ఉండకూడదు. సా తితిక్ష నిగద్యతే. అదే తితిక్ష అంటే. తితిక్ష అంటే ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష నిగద్యతే. ఇంకా అంతకంటే గొప్ప సాధుగుణం ఏముంటుందండి? అంతకంటే గొప్ప సాధు హృదయం ఏముంటుందండి? బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఒక అతను నోటుకొచ్చినట్టు విమర్శించాడట వాడిని. బుద్ధుడు ఏం మాట్లాడలేదు, నవ్వుకుంటూ అలాగ తలదించుకుని తిరిగి వస్తున్నాడట. వాళ్ళ శిష్యుడు అన్నాడట, ఏంటండి మిమ్మల్ని అన్ని మాటలు అంటున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు, ఏంటండి మీరు పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదని. వాడు ఏమన్నా వేదాంతం మాట్లాడా? పల్లెత్తి మాట మాట్లాడడానికి. వాడు ఏం మాట్లాడాడు? నాకు సంబంధం లేని మాటలని మాట్లాడాడు. అర్థమైందండి? సంబంధం లేని మాటలన్నీ మాట్లాడుతుంటే నేనేం మాట్లాడను. రెండోది, నాకు అసలు అది ఎక్కడమే లేదన్నాడు. ఎందుకని? ఈ బటన్ ఆన్ చేస్తే ఎక్కుతుంది, కుళాయి తిప్పారనుకోండి నీళ్లు పడుతుంది, ఇలా తిప్పితే ఆఫ్ అయిపోతుంది. కుళాయిని చూసి నేర్చుకోండి. మీరు వాడు మాట్లాడేదానికి ఇది బటన్ ఆన్ చేసి ఇలా ఉన్నారనుకోండి, వెళ్తుంది లోపలికి. మీరు తిప్పడం బట్టి ఉంటుంది అది. కాబట్టి ప్రతి స్థాయిలోనూ మనల్ని మనం నియంత్రించుకోవాలి. కడు జాగృతగా ఉండాలి. ఎప్పుడు అవేర్ఫుల్ లైఫ్ అన్నమాట. అంత కాన్షియస్గా బ్రతకాలి. ఇలాగా బాగా ఆలోచించండి. తిడుతూ ఉంటారనుకోండి, మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, ఎక్కువ అది వినడం మొదలెట్టినా కూడా మనకే ఏమో నేను పనికి మాలిన వాడేమో, నేను అలాంటి వాడినేమో, నేను కూర్చోండేమో, నేను చచ్చోండేమో, నేను కూర్చోండేమో అన్నీ మనకు వచ్చేసి ఇంకా లోపల ఒకలాగా అయిపోయి బెంగెట్టుకొని మానసికంగా క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నట్టు మన మనసే పడిపోతుంది. డ్రాప్ ఇట్. ఎంతవరకు ఎడిట్ చేయాలి, కట్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి. చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. ఇక 5వది శ్రద్ధ. మొదటిది శమము, రెండవది దమము, మూడవది ఉపరతి, 4వది తితిక్ష. ఇక 5వ మెట్టు ఏంటి తెలుసండి? శ్రద్ధ. శ్రద్ధ అంటే దేని పట్ల? దేని పట్ల కాదు, గురు వేదాంత వాక్యాదిషు సత్యబుద్ధి అవధారణ శ్రద్ధ కథితా సద్భిః యయా వస్తూపలబ్ధయే. అంటే మనం పొందాలనుకున్నదేంటి? ఆత్మతత్వాన్ని, ఆత్మ చైతన్యాన్ని మనం పొందాలనుకుంటున్నాం. దాని యొక్క నిజతత్వాన్ని గ్రహించాలనుకుంటున్నాం. దానికి మార్గం ఏమిటి? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా. దానికి మార్గం ఒక్కటే, వేదాంత విజ్ఞాన సునిశ్చిత అర్థమే దానికి ఆత్మ చైతన్యాన్ని గ్రహించడానికి మార్గం. కాబట్టి ఆ వేదాంత విజ్ఞానాన్ని మనం శ్రద్ధతో శ్రవణం చేయాలి.
ఇక రెండోది, ఆ వేదాంత విజ్ఞానాన్ని చెప్పేటువంటి వ్యక్తి పట్ల కూడా మనకు ఆ శ్రద్ధ ఉండాలి. అందుకనే ఎంపిక చేసేటప్పుడే ఆ గురువుకి శ్రోత్రియత, బ్రహ్మనిష్టత, ఆచార అనుష్ఠాన వ్యవహారాలు ఇవన్నిటినీ మనం చూసుకుని ఎంపిక చేసుకోవాలి. అర్థమైందండి? అది మన కూతురికి ఓ మొగుణ్ణి వెతకడానికే మనం ఎన్నో వెతుకుతాం, మొత్తం వెతుకుతాం. అలాంటిది మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి, అయ్యా సంస్కరించి నాకు మోక్షాన్ని ప్రసాదించేవాడివి నువ్వే అని మన జీవితాన్ని తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాలనంటే అక్కడ కూడా ఆ వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. శ్రోత్రియుడా, బ్రహ్మనిష్ఠుడా. గురువుకు ఒకటే లక్షణం చెప్పిందండి భగవద్గీతలో. సద్గురువుకి నిరాశీహి యతచిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కురువన్నాప్నోతి కిల్బిషం. భగవద్గీతలో గురువు యొక్క లక్షణాలన్నీ అలా వడపోసిలా పోసిపెట్టాడని శ్రీకృష్ణ పరమాత్మ. అద్భుతమైన లక్షణాలు గీతలో చూద్దాం మనం. ఇక్కడ అటువంటి గురువు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడంటే చక్కగా బ్రహ్మచర్యాది ఆశ్రమాన్ని అనుసరించి ఉపనయన సంస్కారం పొంది వేదాధ్యయనం చేస్తూ వైదిక కర్మానుష్ఠానరతుడై ఉండి మాతృసేవ పితృసేవ చేస్తూ సద్గురువును ఆశ్రయించి వేదాంత చింతన చేసి ఆ బ్రహ్మనిష్టత్వాన్ని పొందినటువంటి వ్యక్తే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడవుతాడు. అటువంటి గురువు దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, ఎలా ఉంటుందనంటే వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు అంటారు, ఆ గురువు అంటే ఎలా ఉంటాడు? శాంతా మహాంతః నివసంతి సంతః వసంతవల్లోక హితం చరంతః. ఎలా ఉంటాడు? శాంతా మహాంతః, శాంతంగా ఉంటాడు. ఆ ఇంద్రియాలు కానీ ఆయన కానీ చూస్తుంటేనే మనకు అబ్బా ఇక్కడికి వచ్చానురా, కరెక్ట్ ప్లేస్కి వచ్చాం అని ఆయన సన్నిధిలోకి వెళ్ళి అలా కూర్చుంటేనే మన మనసు ఏమిటో తెలియకుండా ఎక్కడో అలాగా ఓలలాడాలి. ఆ సన్నిధిలోకి వెళ్ళగానే అలజడి, ఘర్షణ, ఉద్వేగము, ఒక రకమైనటువంటి హావభావాలు, గంభీరాలు, లోపల ఒక రకమైనటువంటి గందరగోళాలు ఇవి రాకూడదట. గురువు యొక్క సన్నిధి అంత గొప్పదట. శాంతా మహాంతః. ఒక స్వామీజీ అన్నారు, ఈ బాధలో ఉన్నవాడికి పాపం తాపంతో ఉన్నవాడు ఆగమేఘాల మీద పరిగెడుతుంటాడు పాపం అటు ఇటు. ఎవడు కనిపిస్తాడా వాడిని పట్టుకొని పాపం మనం బయటపడదామా ఈ తాపం నుంచి పరిగెడుతుంటాడు. అర్థమైందండి? నీళ్లలో పడి కొట్టుకుపోయేవాడు, ఈత రాని వాడు ఏం చేస్తుంటాడు? చేతులు ఎత్తుతుంటాడు. అక్కడికి ఎవడు దొరికితే వాడిని పట్టేసుకునే ప్రయత్నం చేస్తాడు కదా. వాడిని తీసుకురావడానికి అసలు సహనం, ఆ ఓర్పు, ఆ శాంతత, ఆ నేర్పరితనం ఎవరికి ఉండాలి? వాడికి ఉండాలి, దాటించేవాడికి ఉండాలి. జబ్బుతోటి కుయ్యో మొర్రో అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు పట్టుకుంటే అరుస్తాడు. ఏంటండి మీకు బుద్ధి లేదండి ఇలా నొక్కుతారండి నేను కేకలేస్తాడు డాక్టర్ని. ఆయన అలానా, సరే ఓకే ఇక్కడ నొప్పి వస్తుందా నీకు? ఏమీ లేదు, ఇబ్బంది పడకు అని ఒక వైద్యుడు ఏ విధంగా మాటలతోటే ప్రథమ చికిత్స చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదో మందులు పెట్టడం, ప్రథమ చికిత్స అతని యొక్క చూపు మాటలతోటే చికిత్స జరిగిపోతుందండి. మంచి డాక్టర్ దగ్గరికి మనకు నమ్మకం కుదిరి అక్కడికి వెళ్ళగానే ఆ వైద్యుడి యొక్క స్పర్శ తగలగానే రోగికి సగం రోగం పోతుందండి. వైద్యుడు అందుకని హస్తవాసి అంటారు చూసారండి. హస్తవాసి అంటే ఏంటిది? హస్తవాసి అంటే ఇది కాదండి, ఇది ఈ స్పర్శవాసి. ఇలా ముట్టుకోగానే ఆ రోగికి ఒక రకమైనటువంటి స్పర్శ జ్ఞానంతో లోపల ఒక ధైర్యం వస్తుందట. నిజంగా గుర్తుపెట్టుకోండి, రసాయన శాస్త్రం అంటుందండి, మనస్సులో కనుక ధైర్యం కలిగితే కొన్ని రసాయనాలు ఉద్భవిస్తాయట లోపల. ఆ రసాయనాలు ఉద్భవిస్తే ఈ రోగానికి మందు దానంతా అదే లోపల నుంచే పుట్టుకొస్తుందట. లోపల కనుక ధైర్యం కోల్పోయి ఇంకా నీరసపడిపోయి వీడు ఒక నిర్వీర్యుడైపోయి పడిపోయే కొద్దీ నెగిటివ్ ఎంజైమ్స్ లోపల ఉత్పత్తి అవుతుందట. అంటే ప్రతిచర్య చేసేటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వాటి వల్ల జబ్బు ఇంకా పెరిగిపోతూ ఉంటుందట మనిషికి. కాబట్టి ముందు డాక్టరు మనస్సుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ముట్టుకుని ఏమీ లేదండి మీకేంటండి ఒక్కరోజు చూడండి ఎలా పోతుందో అనగానే రోగికి ముందు మందు, వాడి మనస్సు ధైర్యపడగానే శరీరంలోనే కొన్ని రసాయనాలు ఉత్పత్తి అయిపోతుంది. ఆ రోగానికి మందు లోపల నుంచే ఉత్పత్తి అయిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి.
కొన్ని మందులు వాడుతున్నా పడవు కొంతమంది శరీరానికి. ఎందుకు తెలుసండి? వాళ్ళ మనసు ఆ మందులను అంగీకరించట్లేదు. ఆ శరీరంలో ఆ రసాయనాలు ఉత్పత్తి అవ్వట్లేదు. ఆ మందులను ఒప్పుకోవు. అందుకనే ఏ మందు వేసినా ఏంటండి బాబు సరైన మందులు రాస్తున్నాను పడట్లేదు వీడికి ఏంటని బెంగెట్టుకుంటారు డాక్టర్లు. ఎందుకనంటే శరీరంలో ఆ రసాయనాలు ఉత్పత్తి కాక ఆ మందులను అంగీకరించక అవన్నీ పోతూ ఉంటుంది. అందుకనే మొట్టమొదట ప్రథమ చికిత్స రోగికి జరగవలసింది ఆ స్పర్శ, ఆ భాషణ, ఆ చల్లని వైద్యుడి యొక్క చూపు. అలాగనే గురువు యొక్క దృష్టి ఎలా ఉంటుందనంటే శిష్యుడు వెళ్ళగానే అతన్ని ఒక్కసారి పట్టుకుంటాడట. ఏం కంగారు పడకరా, నేనున్నాను. ఏ గురువులైతే ఈ మార్గాన చరించి తరించారో నిన్ను కూడా తదేవ మార్గం తవ నిర్దిశామి, ఆ మార్గమే నీకు చెప్తాను అని ఆ శాంతమైనటువంటి ప్రశాంతమూర్తిగా ఉండాలి సద్గురువు అన్నటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి గురువు దగ్గర మనం శ్రద్ధ, ఆ గురువు పట్ల శ్రద్ధ, ఆయన బోధించే వేదాంత వాక్యాల పట్ల శ్రద్ధ, అది ఉంటే చాలయ్యా. దట్ ఈజ్ కాల్డ్ శ్రద్ధ. శ్రద్ధ అంటే నేను నమ్మాను కాదండి, నమ్మకం వేరండి. నమ్మకం అని చెప్పను ఇక్కడ. సత్యబుద్ధి అవధారణ శ్రద్ధ అంటే అదే సత్యము, ఆ గురువు చెప్పిందే సత్యము అని భావించగలగడమే శ్రద్ధ, సత్యబుద్ధి అవధారణ. ఇక ఆరోది ఏం తెలుసండి? అది ముముక్షుత్వం అంటే నాకు మోక్షమే కావాలి. మోక్షం అంటే ఏంటి? సత్యాన్ని గ్రహించాలి. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ చైతన్యం లోపలుంది, అది మనకు తెలిసింది. ఎందుకనంటే పుట్టినప్పటి నుంచి నిద్రపోతున్నాం. ఆ నిద్రలో వచ్చే సుఖం ఎప్పుడూ మార్పు చెందలేదు. ఆ సుఖం దేని మీద ఆధారపడలేదు, దానికి ఏమీ ఖర్చు లేదు, దానికి ఏమీ అక్కర్లేదు. ఏదీ లేకుండా ఉంటే అది హాయిగా సుఖాన్ని ఇస్తుంది. కానీ బయట నేను మేలుకున్న తర్వాత పొందే సుఖం ఈరోజు సుఖాన్ని ఇస్తుంది, రేపు దుఃఖాన్ని ఇస్తుంది, ఇంకో రోజు ఇంకోలా మారిపోతుంది. కాబట్టి ప్రాపంచికంగా లభించేవి ఏది స్థిరమైంది కాదు, ఇవన్నీ అశాశ్వతాలే, అసత్యాలే. కానీ లోపల నుంచి నాకు ఊరే సుఖం ఉందే, ఆత్మసుఖం, ఆ ఆనందం ఉందే, అది ఎప్పుడూ ఒకేలా ఉంది. చిన్నప్పటి నుంచి నేను అనుభవిస్తున్నాను ఆ నిద్రలో ఆనందాన్ని, దాంట్లో మార్పు లేదు. కళ్ళు తెరుచుకొని బయట ఈరోజు భార్యని చూస్తున్నాను, ఈరోజు నాతో హాయిగా ఉంది, రేపు మళ్ళీ నా మీద గుర్రుమంటుంది. మొగుడు ఒకలా ఉన్నాడు ఈరోజు, రేపు ఒకలా ఉంటాడు. పిల్లలు ఈరోజు ఒకలా ఉన్నారు, రేపు ఒకలా ఉంటారు. తండ్రి ఒకలా ఉన్నాడు, తల్లి ఒకలా ఉంది, తల్లి ఇంకోలా మారిపోతుంది. గురువు ఒకలా ఉన్నాడు, శిష్యుడు ఒకలా ఉన్నాడు. ఇలా ప్రపంచంలో కళ్ళు తెరిచి ఈ చర్మాన్ని దాటి నేను బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు అన్నీ మారిపోతున్నాయి. ఏవీ శాశ్వతంగా ఉండట్లేదు, అన్నీ స్థిరంగా ఉండట్లేదు, అస్థిరంగా ఉన్నాయి, అన్నీ చంచలంగా మారిపోతూ ఉన్నాయి. కానీ ఒక్కసారి కళ్ళు మూసి నా లోపలికి వెళ్ళి ఆ ఆత్మసుఖాన్ని పొందుతున్నప్పుడు అది ఎప్పుడూ ఒకేలా ఉంది, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. దానికి ఏమీ ఖర్చు లేదు, అదేమీ కోరుకోవట్లేదు. కానీ బయట ఎవరైనా నాకు ఇంత సుఖం ఇస్తే, రూపాయి సుఖం ఇస్తే, నా దగ్గర నుంచి 99 రూపాయలు సుఖం పట్టుకుపోతే కానీ వాడు రూపాయి సుఖం ఇవ్వట్లేదు. భార్య నుండి నాకు సుఖం లభిస్తుంది, కానీ ఆ భార్యను 24 గంటలు పోషిస్తే నాకు 24 నిమిషాల సుఖం ఇవ్వగలదు. పిల్లలు నాకు సుఖాన్ని ఇస్తారు, ఎత్తుకుని ఒళ్ళో కూర్చుని మా డాడీ అని 1 నిమిషం అంటాడు. దానికి వీడి జీవితకాలం వీడికంతా కావాల్సిందంతా ఏర్పాటు చేయడానికి గంగిరెద్దులాగా, గానుగెద్దులాగా వీడు తిరిగి 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 నలిగి ఇలా ఇంటికి వస్తాడు. పాపం పీల్చేసిన పిప్పి ఈ చెరుకు ముక్కలా పడుంటాడు. అప్పుడు ఈవిడ అంటుంది, పాపం ఈవిడికి తెలిసి ఇంట్లో అమ్మో మహామాయ, అమ్మవారు కదండి, పిల్లల్ని గిల్లుతుంది. డాడీ వచ్చారు వెళ్ళు అంటుంది. వీడు ఇలా బుల్లి అడుగులు వేసుకొని వస్తారు ఈ పిప్పి తీసిన చెరుకు గడకి దగ్గరికి. ఇది అలా కూర్చుని ఉంటుంది ఈ చెరుకు గడ. అక్కడికి పిల్ల ఎక్కుతుంది. డాడీ అనగానే మళ్ళీ టెంకలేని మామిడి పండు, ఇది టెంకలేని మామిడి పండే. స్ట్రా వేసి ఎవడు పడితే వాడు పిలుచుకుంటాడు. భార్య కొద్దిగా పిలుస్తుంది, కొడుకు కొద్దిగా పిలుస్తాడు, కూతురు కొద్దిగా పిలుస్తుంది, తల్లి కొద్దిగా. ఆ స్ట్రా ఉంటుంది ఇక్కడ, పాపం పిలుచుకుపోతుంటారు. ఆఖరికి చెరుకు గడ. మళ్ళీ డాడీ అనగానే మొత్తం అంతా అబ్బా, ఆ ఒక్క మాటకి, ఆ ఒక్క క్షణానికి వీడు 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు నలిగిపోవాలి మిషన్లో, శుభ్రంగా రాపాడి నలిగిపోవాలి.
కాబట్టి ఈ లోకంలో సుఖం వస్తుంది నో డౌట్, కానీ మనల్ని నలిపేసి మన రసమంతా తాగేసి అప్పుడు ఒక రూపాయి పడేస్తున్నాడు. మనం అలాంటి వాళ్ళమే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, భక్తుడు వీడు, పరమభక్తుడు. స్వామి నాకేం అక్కర్లేదు, నాకు 1 కోటి రూపాయలు లాభం రావాలి ఈ వ్యాపారంలో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా ఆనందంగా నవ్వుతుంటాడు, అబ్బా కనీసం వచ్చి అడిగాడు రా అని. కుబేరుడికి తెలియకుండా ఇద్దామనుకుంటాడు, వెంటనే వీడు కాంట్రాక్ట్ పెడతాడు అక్కడ, నాకు నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తే నీ ఉండిలో 1,00,000 రూపాయలు వేస్తాను. ఇక్కడే దెబ్బ వస్తుంది. ఇదేం వ్యాపారం అండి? వీడు ఎంత పాప అమాయకుడండి వెంకటేశ్వర స్వామి. ఎవడైనా మీకు ఏమండి మీరు నాకు 10 రూపాయలు ఇవ్వండి, మీకు ఎందుకండి రూపాయి నేను ఇచ్చేస్తాను మీకు అంటే మీరు ఏమంటారు? మీరు నాకు 10 రూపాయలు ఇవ్వండి, చూడండి మీకు వెంటనే నేను రూపాయి ఇచ్చేస్తాను. ఇదేంటిది? ఇది ఏంటి? ఏమన్నా బుద్ధునోడు ఎవడన్నా ఈ వ్యాపారానికి ఒప్పుకుంటాడా? పాపం ఆయన అన్నిటికీ ఒప్పుకున్నాడు, అందుకనే అలా కూర్చున్నాడు అక్కడ. ఏం ఉలుకు లేదు, పలుకు లేదు. చూడ్డానికి వచ్చినవాడు దోచేస్తున్నాడు, పక్కనున్నవాడు దోచేస్తున్నాడు, ఎదురుగా ఉన్నవాడు దోస్తున్నాడు. దోచి 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 పాప ఆయన గోచిని కూడా లాగేస్తున్నారు. అయినా అలానే నిలబడున్నాడు. ఎలాగా? శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇది కూడా అంతే. కాబట్టి ముముక్షుత్వం అంటే గుర్తుపెట్టుకోండి, బాహ్యంలో కళ్ళు తెరిచి చర్మాన్ని దాటి నేను ప్రపంచంలోకి దూకి పొందేటువంటి సుఖాలు ఏవి స్థిరంగా ఉండట్లేదు. ఒకవేళ నేను సుఖాన్ని పొందుతున్నా దానికి నేను ఎంతో కష్టపడి నా కష్టం వెచ్చించాలి ఆ సుఖాన్ని. ఏసీ తెచ్చి పెట్టుకుంటే సరిపోదండి, నెలాఖరికి వచ్చేటువంటి బిల్లు ఉంటుంది చూసారు, అప్పుడు కొడుతుంది వీడికి. అప్పుడు పట్టే ప్రెషరు, వేడి, ఆ బిల్లు చూడగానే వచ్చే వేడి, వీడికి 2 ఏసీలు పెట్టి చల్లార్చినా చల్లారిది అది. రెండోది వీడి దుంపదగా వీడి ఏంటంటే ఒకడు ఇంటికి వెళ్ళా, నేను పడుకున్నాను, వాడు ఏంటంటే పడుకోమన్నాడు నన్ను. వాడు కింద పడుకున్నాడు. ఓ బాబు నేను పడుకుంటానురా, నాకు ఎవరు ఉంటే నిద్ర పట్టదు, మీరు వెళ్ళిపోండి. లేదండి నేను కింద పడుకుంటున్నాడు. వీడు తేపతేపక ఆపేస్తున్నాడు లేచి. ఇది ఏంటంటే స్వామీజీ అలా కంటిన్యూస్గా వేయకూడదండి, ఏమవుతుందంటే బిల్లు వెళ్ళిపోతుంది వాడికి. నేను అన్నాను, ఒరే ఏసీ ఎందుకు వేసుకుంటున్నావు? హాయిగా నిద్రపడ్డానికి. నిద్రపోయి ఏడిస్తే కదా వీడు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు, దాన్ని అరగంట కాపడం కోసం లేచి కూర్చుంటున్నాడు. వీడు పడుకుంటున్నాడు, చల్లగా అయితే చర్మానికి తగులుతుంది, మనసులో అయితే మటుకు వాడు పడుకోవట్లేదు. ఎప్పుడు అరగంట అవుతుంది, ఇప్పుడు 15 నిమిషాలు వాచ్ చూసుకుంటున్నాడు, 20 నిమిషాలు, 25 నిమిషాలు, 30 నిమిషాలు, వెంటనే లేచి ఆపుతున్నాడు అనమాట. మళ్ళీ కొద్దిసేపు అయ్యేటప్పటికి వేడెక్కుతుంది, మళ్ళీ వేస్తున్నాడు. వేసినప్పటి నుంచి మొదలు వీడు ఎప్పుడు ఆపేద్దామా అని. ఎందుకండి ఇది? సుఖం ఇస్తుంది నో డౌట్, కానీ వీడు ఎంత కష్టపడుతున్నాడు దానికి. ఆటో ఎక్కుతాం హాయిగా వెళ్ళడం కోసం, బస్సులో తోపులాటండి. ఆటో ఎక్కేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కి కూర్చున్న తర్వాత వాడు ఇలా తిప్పుతాడు, ఇలాగా కలుక్కుమంటుంది గుండె కూడా. వాడు కట్టమనిలా వేస్తాడు, ఇది కూడా కలుక్కుమంటుంది గుండె. అక్కడి నుంచి మనం ఆటోలో ఎక్కడికి వెళ్ళాలో వాడు అడుగుతాడు, ఏమండో ఎక్కడికి వెళ్ళాలని అంటాడు. మనం ఇక్కడ చూస్తుంటాం, అక్కడ ఏమండి మిమ్మల్నేనండి ఇటు చూడండి అంటాడు, ఇటు చూస్తుంటాం. అది టపీ టపీ టపీమని మారేటప్పటికి ఇక్కడ కూడా ఒక్కొక్క బొట్టు రక్తం, నేను కష్టపడి ఎంత కష్టపడి సంపాదించింది ఒక్కొక్క బొట్టు రక్తం వీడు పీకేస్తున్నాడు, పిండేస్తున్నాడు, వీడు లాగేస్తున్నాడు, బాబోయ్ ముర్రోయ్ కుర్రోయ్ అనుకుంటూ. వీడు ఏం చేశాడంటే ఇల్లు అంత దూరంలో ఉందనగా సంధి యువతలే ఆపేమన్నాడు, ఎందుకని 2 రూపాయలైనా మిగులుతుంది కదా. సుఖం వస్తుంది నో డౌట్, కానీ దానికి అంతా కష్టపడాలి ఈ లోకంలో. కానీ నిద్రలో సుఖానికి ఏమీ ఖర్చు లేదు, ఏమీ కష్టం లేదు. ఒక్కసారి ఆలోచించండి. అది కనుక నేను పొందగలిగితే ఈ లోకంలో నాకంటే గొప్పవాడు ఎవడుంటాడండి? ఖర్చు పెట్టక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఏ రకమైనటువంటి వ్యాకులత అక్కర్లేదు. ఆ ఆత్మానందాన్ని పొందడానికి ఎవడైతే ఉద్యుక్తుడవుతాడో, దాన్నే పొందాలనేటువంటి తపనతో ముందుకెళ్తాడో వాడే ముముక్షు. మోక్షో మే భూయాతిథి ఇచ్ఛా. మోక్షము అంటే అర్థం ఏం తెలుసండి? సర్వ సంసార దుఃఖ నిబర్హణం మోక్ష. శంకరులు అంటారు, సమస్త సంసార దుఃఖాల నుండి బయట పడడమే మోక్షం, అంతేగాని తలకాయ పేలిపోయి ఎక్కడికో వెళతావు అదేం కాదు మోక్షం అంటే. కొంతమంది అంటారు, మా గురువుగారు మీకు మోక్షం ఇస్తారండి. అదేంటండి బాబు గురువుగారు మోక్షం ఇస్తారు? ఎంతంటే 2000 కడితే చాలండి.
ఆయన ఇలా వేలెడతాడండి మీ నెత్తి మీద, ఇంకా అంటుకుంటుందండి మీకు. ఆయన వేలెడితే అంటుకుంటుందో లేదో కానీ ముందు పాకెట్ మటుకు తగలడిపోతుంది లోపల ఉంది. ఇలా ముట్టుకోగానే అండి ఒళ్ళంతా ఏమిటో నాకు అర్థం కాదు. ఫిట్సా వీడికి ఏమన్నా జబ్బా నాకు అర్థం కాదు. ఇవన్నీ ఇట్స్ ఆల్. అసలు మన సిద్ధాంతం ఏంటి, మన శాస్త్రాలేంటి, మన ఋషులు నడిచినటువంటి చరిత్ర ఏంటి, వాళ్ళు చేసిన తపస్సు ఏంటి, సాధన ఏంటి, ఇవన్నీ పోయాయి. కలియుగంలో వీటికే ఎక్కువ వ్యామోహం. చేయి పెడితే ఇంత, కాలు పెడితే ఇంత, కుడి కాలు పెడితే ఇంత, ఎడం కాలు పెడితే ఇంత. కొంతమంది ఉంటారు, స్వామీజీ ఒక కాలు పెట్టండి మా ఇంట్లో అంటారు. ఇంకో కాలు ఎక్కడ పెట్టుకోవాలి నేను అంటే నేను త్రిశంకు స్వర్గంలో గడప అవతల ఒక కాలు అవతల ఒక కాలు పెట్టి సర్కస్ చేయాలి. ఇలా ఏంటి ఒక కాలు పెట్టండి, ఏం పెట్టమంటారు ఒక కాలు? ఎన్ని కాలు పెట్టడం చేతులు పెట్టడం అక్కర్లేదండి. మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు పొందగలిగిన రోజున, మిమ్మల్ని మీరు గ్రహించుకున్న రోజున సర్వ సంసార బంధాత్ ప్రముచ్యతే. కానీ ఇది సత్యం. సత్యం చెబితే ఎక్కువ మంది ఇష్టపడరు, అసత్యాన్నే ఇష్టపడతారు. ఏవేవో మాయ చేస్తేనే ఇష్టపడతారు. ఒరే మాయ నుండి బయటపడంటారా అంటే ఇష్టపడరు. ఒక ఆయన నాడు ఎందుకు తెలుసండి, వాడు పుట్టింది మాయలోనే కదా, తల్లి మాయలో. అందుకని జన్మస్థానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కదా, జననీ జన్మభూమిశ్చ. కాబట్టి వాడు జన్మస్థానం మాయ కనుక దాన్ని వదిలిపెట్టాడు అనమాట. ఇప్పుడు ఆ మాయ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు, కానీ సత్యం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళరండి ఈ లోకంలో. బట్ నాకు చాలా ఆనందంగా ఉంది, రాజమండ్రిలో ఇంతమంది ఉదయం పూట చలిని కూడా లెక్క చేయకుండా సత్యాన్ని ప్రేమిస్తున్నారు అని అంటే హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఆత్మబోధో విధీయతే. అలా సత్యాన్ని ప్రేమించేవాడికి, సత్యమే కావాలనుకునేవాడికి, సత్యాన్నే నేను పొందాలనుకునేవాడు ముముక్షు కనుక వాడికి ఆత్మబోధ చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. అబ్బయ్య, ఇప్పటికి మొదటి శ్లోకమే. ఆత్మబోధ ఇత్యత్ర ఆత్మజ్ఞాన ప్రబోధనం. ఆత్మబోధ బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వహ్నివజ్ఞానం. ఒక చిన్న అంశం. ఏమండి స్వామీజీ, రోజు ఆ ఈశ్వరారాధన చేసి మంచి గుడికి వెళ్ళి అక్కడ జపం చేసుకుని నిరంతరం లోపల మనస్సులో ఆ నామ సంకీర్తన చేస్తూ మంచి పనులు చేస్తూ సాత్వికంగా బ్రతుకుతూ యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటూ తీర్థాలు క్షేత్రాలు వెళుతూ ఈ పుష్కరాలు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి ఆచరించి దానాలు చేసి ఇవి చేస్తే చాలు కదండి. ఈ జ్ఞానం అవసరం అంటారా? బాగా ఆలోచించండి. ఇక్కడ శంకర్లు ఒక గీత గీస్తున్నారు. బాయ్, జ్ఞానం యొక్క ఆ స్థితిని నువ్వు ఇంకా గుర్తించలేదురా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఆ జ్ఞానానికి, ఆ జ్ఞానం పొందడం కోసం ఇవన్నీ చేస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ జ్ఞానాన్ని వీటి కోసం బలి చేయకు సుమ. ఏ జ్ఞానం ఉంటే నువ్వు ఉద్ధరింపబడతావో, ఏ జ్ఞానం పొందడానికి ఇవన్నీ నీకు సహకరిస్తున్నాయో ఆ జ్ఞానాన్ని పొందడం మానేసి ఆ జ్ఞానం కోసం వీటిని ప్రధానంగా పట్టుకోక ఆ జ్ఞానాన్ని బలి చేయకు. ఇక్కడ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. బాగా ఆలోచించండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఇక్కడ అమోఘమైనటువంటి అంశాన్ని మన ముందు పెడుతున్నారు. బోధః అన్యః సాధనేభ్యః హి సాక్షాత్ మోక్షైక సాధనం. అంటే మోక్షానికి సాధనం ఏంటనంటే జ్ఞానమే సాధనం. బోధ అంటే జ్ఞానం అని అర్థం. సాక్షాత్ సాధనం జ్ఞానం. అయితే స్వామీజీ, ఈ దేవతారాధన,
ఈ జపాలు, ఈ తీర్థయాటన, ఈ పుష్కరాల్లోకి వెళ్ళి స్నానం చేయడం. ఒక ఆవిడ చిత్రకూటంలో కార్యక్రమం అవుతున్నప్పుడు పాపం ఒక ఆవిడ వచ్చి, ఏమండి గురువుగారు, మీరు ఈ పుష్కరాల సమయంలో పెట్టారేంటండి ప్రవచనం, తర్వాత పెట్టండి అని. ఎప్పుడు పెట్టమంట? జనవరిలో పెట్టండి అని. అప్పుడు మా ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారండి, పండగలప్పుడు ఎందుకు పెట్టారండి అంటారు. సరే ఎప్పుడు పెట్టమంటారు? ఫిబ్రవరిలో పెట్టండి. ఫిబ్రవరిలో అండి, మార్చిలో పరీక్షలండి మా పిల్లలకి, నానా ఇబ్బంది అని అంటారు. సరే మార్చిలో పెట్టమంటారు. మార్చిలో అండి సెలవులు ఇచ్చేస్తారండి, అందరూ ఊరికి వెళతారండి. ఎప్పుడు పెట్టాలి? ఏప్రిల్లో పెట్టాలి. బాబోయ్ ఎండాకాలం అండి, ఇప్పుడు వద్దండి. ఎప్పుడు పెట్టాలి? ఆగస్టులో పెట్టండి. వర్షాలండి బాబోయ్, అసలు ఇప్పుడు వద్దండి. ఎప్పుడు పెట్టాలి? అక్టోబర్లో పెట్టాలి. నవరాత్రులు వచ్చేసాయండి, అంతా హడావుడిగా ఉంటుందండి, ఎవరు వినరండి. ఇంకెప్పుడు పెట్టాలి? అంతే. ఇంకెప్పుడు ఇదే ఏదో ఒకటి పెడుతూ ఉండటమే. అందుకని మీ అందరికీ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు పెడితే మీ కంఫర్టబిలిటీ ఎప్పుడూ ఉండదు. ప్రతి నెల ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటారు మీరు, పెట్టుడుగాళ్ళు, ఎప్పుడూ పెట్టుకుంటూ ఉండడమే. కాబట్టి నేను కూర్చున్నాను అనుకోండి, అవ్వదు. కాబట్టి నాకు కుదిరినప్పుడు పెట్టినప్పుడే వచ్చిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ శంకర్లు కూడా అదే అంటున్నారు, బాగా ఆలోచించండి. మనం జ్ఞానం గురించి దేన్నైనా వదిలిపెట్టచ్చు, కానీ దేని గురించైనా జ్ఞానాన్ని బలి చేసావా, నీ అంత పశుతుల్యుడు ఎవరు ఉండర్రా. ఎందుకు తెలుసా? శంకరులు వివేక చూడమనిలో అంటారు, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. అయితే సంప్రదాయవేత్త కదా శంకరులు, ఇప్పుడు దేన్ని ఖండించరు, ప్రతిదాన్ని సమన్వయం చేసుకుంటారు. బ్రహ్మసూత్రంలో కూడా అదే, తత్తు సమన్వయాత్, సమన్వయం చేస్తేనే శాస్త్రం సమర్థవంతంగా అర్థమవుతుంది. ఒక మనిషికి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, చర్మం, ఎత్తు, పొడుగు, జుత్తు, వెంట్రుకలు, గోర్లు, లోపల మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉంటేనే మనిషి. ఇందులో ఏ ఒక్కటి తీసేసినా ఏమైపోతాడు? అవయవహీనుడు, అంగహీనుడు కదండి. అవునా కాదా? డిజేబుల్డ్, అవునా కాదా? వికలాంగుడు అని అంటాం. పరిపూర్ణంగా ఉండాలి. అలాగనే కర్మ, భక్తి, ఉపాసన, తీర్థాటన ఇవన్నీ కావాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మోక్షాన్ని ఇవ్వదు సుమా. మరి ఎందుకండి ఇవన్నీ చేయమంటున్నారు? శమం అన్నారు, దమం అన్నారు, శ్రద్ధ అన్నారు, తితిక్ష అన్నారు, ఇవన్నీ అన్నారు. ఎందుకండి ఈ సాధనలు? ఇవి మోక్షాన్ని ఇవ్వకపోతే, హే పిచ్చివాడ, ఒక మనిషి చీఫ్ మినిస్టర్ అవ్వడు. అతనేం చేయాలి? ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ పార్టీ ఏదైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆ పార్టీ వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని అందరూ కలిసి ఆ ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఏ వ్యక్తిని ఎంచుకుంటే సుస్థిరంగా ఉంటుందో ఆ వ్యక్తిని వాళ్ళందరూ ఎంచుకుంటారు. ప్రజలందరూ వీణ్ణి శాసనసభాధిపతిగానే ఎంచుకున్నారు, ముఖ్యమంత్రిగా ఎంచుకోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, వీడు శాసనసభాధిపతిగానే ఎంపికయ్యాడు. కానీ ముఖ్యమంత్రిగా ఎవరు ఎంచుకుంటారు? ఈ శాసనసభాధిపతులందరూ కూర్చుని వాడిని ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారు. అలాగనే ఇక్కడ కూడా 2 పరీక్షలు ఉన్నాయి. నాకు మోక్షం కావాలి, నో డౌట్. నేను ముందు ఈ కర్మ, భక్తి, ఉపాసన వీటిల్లో నేను నెగ్గాలి. ఇక్కడ నెగ్గితే అప్పుడు నాకు జ్ఞానం సిద్ధిస్తుంది, జ్ఞానం వల్ల మోక్ష సిద్ధి. కాబట్టి ఇక్కడ బోధోన్య సాధనేభ్యోహి సాక్షాన్మోక్షైక సాధనం. ఎంత అద్భుతంగా శంకరులు సునిశ్చితంగా మాట్లాడుతున్నారంటే, పాకస్య వహ్నివద్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఇక్కడ ఈయన అంటున్నది ఏంటంటే, నేను భగవదారాధన చేస్తున్నానండి, జపం చేస్తున్నాను, నామ సంకీర్తన చేస్తున్నాను, మనస్సులో కల్మషం రానివ్వకుండా మంచి భావాలతో సత్వగుణంతో బ్రతుకుతున్నాను, చేతికి నాకు తోచింది, నాకు కలిగున్నది నేను దానం చేస్తున్నాను, ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని పరుషంగా మాట్లాడట్లేదు, అందరితో ప్రేమగా మెలుగుతున్నాను, ఏ గుడి కనిపించినా అక్కడికి వెళ్ళి నేను నమస్కరిస్తున్నాను, తీర్థాటన చేస్తున్నాను, క్షేత్రాలన్నీ తిరిగి వస్తున్నాను, మహాత్ములని నమస్కరిస్తున్నాను, వాళ్ళకి సేవ చేస్తున్నాను. ఇవి చేస్తే చాలదండి మోక్షానికి. ఇవేవి సాధనం కానే కాదు మోక్షానికి. మరి ఇవన్నీ ఎందుకండి చేయమంటున్నారు? ఇవి చచ్చినంత వరకు చేస్తూ ఉండాలి. ఇదేంటండి బాబు, ఇది మోక్షాన్ని ఇవ్వదంటున్నారు ఒక పక్క, చచ్చేదాకా చేయమంటున్నారు. ఎందుకండి? బాగా ఆలోచించండి. ఇవన్నీ కూడా
మనల్ని పవిత్రం చేసుకునేదానికి చేసే కర్మలు. ఇంద్రియాల్ని, దేహాన్ని, మనస్సుని, బుద్ధిని అన్నింటినీ పవిత్రం చేసుకునేదానికి పనికొచ్చే కర్మలు మాత్రమే. బాగా ఆలోచించండి. అయితేనండి పవిత్రమైతే ఇక్కడ పాలవాడు ఉదయాన్నే వచ్చి బెల్లు కొట్టాడు, మీరు పరిగెట్టుకెళ్ళారు, ఎవరు అని అడిగారు, పాలమ్మా అన్నారు. వెంటనే ఇవిడు ఏం చేస్తుంది తెలుసండి, గిన్నెలన్నీ సింకులో ఉన్నాయి, 8కో 9కో పనావిడ వస్తుంది, తోముతుంది. సరేలే ఏదైతే ఏదిలే అని చెప్పి ఆ సింకులో పడున్నటువంటి పాత గిన్నెలన్నీ, ఉపయోగించినటువంటి ఉపయుక్తమైనటువంటి గిన్నెలన్నీ, దాన్ని వినియోగింపబడ్డ గిన్నెలన్నీ అందులో గిన్నెలు ఆక్కొచ్చి పాలు పోయించుకుంటుందా? లేదు. పాలు పోయించుకునే దానికంటే ముందు ఈవిడ ఏం చేస్తుంది, ఆ గిన్నెల్లో పాల గిన్నె తీసి దాన్ని శుభ్రంగా తోమి దాన్ని కడిగి శుభ్రంగా శుద్ధమైన తర్వాత ఆ నీళ్ళంతా వార్చేసి శుభ్రంగా ఇదైన తర్వాత పట్టుకెళ్ళి పెడుతుంది. నేను అడిగాను, వాడు పాలు అన్నాడు, నువ్వు గిన్నె పట్టుకెళ్ళి పోయించుకోవాలి, అందులో తీసి ఎందుకు తోమావనంటే, స్వామీజీ ఆ పాలు విరిగిపోతుందండి. నా ఆకలి తీర్చేది పాలే, ఈ తోమడం గిన్నె ఇవన్నీ కాదు. కానీ ఆకలి తీర్చే పాలు క్షేమంగా ఉండాలి అని అంటే ఆ పాలుని నింపి ఉంచుకున్న పాత్ర అంతకంటే క్షేమంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అలాగనే నాకు మోక్షాన్నిచ్చేది జ్ఞానమే, కానీ ఆ జ్ఞానం ఇందులో ఉండాలి అని అంటే ఈ పాత్ర అంతకంటే శుద్ధిగా ఉండాలి. అందుకని ఈ పాత్ర శుద్ధికి ఈ సాధనాలు చెప్పబడిందే కానీ మోక్ష సిద్ధికి కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ పాత్రని తోమడం వల్ల మన ఆకలి తీరదు, ఇంకా యాక్షన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువే పెరుగుతుంది ఆకలి. ఒక రకంగా ఈ తోమి కడిగి చిమ్మిని చేసేటప్పటికి ఇంకా ఆకలి ఎక్కువే పెరగచ్చు. కానీ నా ఆకలి తీర్చి నాకు శక్తినిచ్చేది పాలే, కానీ ఆ పాలుని పోసి ఉంచినటువంటి పాత్ర, ధరించిన పాత్ర శుద్ధంగా ఉండాలి, లేకపోతే విరిగిపోతుంది. అలాగనే ఈ పాత్ర కూడా శుద్ధం లేదనుకోండి, ఆత్మబోధ విన్నా, తత్వబోధ విన్నా, వివేక చూడామణి విన్నా, ఎన్ని సిద్ధి గ్రంథాలు విన్నా, ఉపనిషత్తులు విన్నా, భగవద్గీత విన్నా. మాకొకడు ఉన్నాడు పాపం, మాతో చదువుకున్న సహాధ్యాయి, మాకు అన్నీ చెప్పారు, బ్రహ్మసూత్రాలు కూడా చెప్పారు. అతను అడిగాడు, మేమందరం కూర్చున్నాం సరదాగా, గెట్ టుగెదర్లా కూర్చున్నాం, ఇంక వెళ్ళిపోవాలి, బ్రహ్మసూత్రాలు అయిపోయింది ఈరోజుతోటి, తర్వాత ఏంటో అన్నాడు. వెంటనే ఒకళ్ళు లేచి, ఏముంది మంగళసూత్రమే అన్నాడు. ఇదేంట్రా? వెంటనే డౌట్ వచ్చింది, ఏంటిది అన్నాను. వీడికి బ్రహ్మసూత్రం అయిన తర్వాత కూడా ఇంకేమిటి అన్నాడు అని అంటే, మంగళసూత్రం ఆవిడ వస్తే కానీ వీడికి బ్రహ్మ పదార్థం అర్థం కాదు. వచ్చి ఆ మాయ వచ్చి వీడిని శుభ్రంగా చెక్కి చదును చేసి శుభ్రంగా ఎన్నిటిని క్లీన్ చేస్తే కానీ వీడికి బ్రహ్మ పదార్థం అర్థం కాదు, ఇంకా చాలా లోపలు ఉన్నాయన్నమాట. ఆవిడ రావాల్సిందే. కాబట్టి ఇక్కడ కూడా జ్ఞానానికి ఇవన్నీ అంగాలు, గుర్తుపెట్టుకోండి. అంగీ జ్ఞానం. కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు, పాకస్య వహ్నివద్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఎంత ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఆయన, బాగా ఆలోచించండి. కూరగాయలు తీసుకొచ్చాం, తరిగాం, గిన్నె కడిగాం, నీళ్లు పోసేసాం, కూరగాయలు అందులో వేసాం, ఇంకో గిన్నె కడిగాం, అందులో బియ్యం పెట్టేసాం, నీళ్లు పోసేసాం, అలా పెట్టుకున్నాం, అలా కబుర్లో కూర్చున్నాం. గంట అయిపోయింది, ఆకలేస్తుంది. అక్కడికి వెళ్ళి చూసాం, ఆ కూరగాయలు అలానే నీళ్ళలో పడున్నాయి, బియ్యం అలానే నీళ్ళలో నానుతూ ఉంది. ఏమిటని చూశాడు, ఏంటి ఇంకా ఇదవ్వలేదు, ఇంకా తిండి తయారవ్వలేదా? ఎక్కడ తయారవుతుంది? అన్నీ రెడీ చేశాడు, కత్తి బాగా సానబెట్టాడు, కూరగాయలు కోసాడు, శుద్ధం చేశాడు, క్లీన్ చేశాడు, గిన్నెల్లో నీళ్లు పోసాడు, అన్నీ పెట్టేశాడు. కింద పొయ్యి వెలిగించడం మర్చిపోయాడు. ఒరే నువ్వు ఇవన్నీ చేసావురా, అసలైంది అక్కడ నిప్పురా. వంటకు నిప్పు ఎంత ముఖ్యమో మోక్షానికి జ్ఞానం అంత ముఖ్యం. అలాగని ఇన్ని కర్మలు చేసినా, ఇన్ని సాధనాలు మనం చేసినా జ్ఞానం అనేది మనకు ప్రధానం. అందుకనే మీరు ఏ కర్మలైనా చేయండి, మంచి కర్మలు చేయండి, యజ్ఞయాగాది క్రతువులు చేయండి, అన్నీ చేయండి, కానీ అవన్నీ జ్ఞానానికే సుమా అనే దృష్టి పెట్టుకోండి. జ్ఞానాన్ని బలి చేయకండి, జ్ఞానాన్ని దానికి బలి చేయకండి. పుష్కరాలు ఏమి నష్టం లేదు, ఇంకోసారి కూడా వస్తుంది, లేదా ఇంకో కార్యక్రమం ఇంకోసారి వస్తుంది. కానీ జ్ఞానం మటుకు మళ్ళీ జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది, అదృష్టం. అది తట్టి ఇంకా మళ్ళీ తట్టదు సుమా, తలుపుని చూసి వెళ్ళిపోతుంది. అయ్యో అయోగ్యుడి దగ్గరికి వెళ్ళానే నేను, చిచ్చిచ్చి తప్పు చేశాను అని వెళ్ళిపోతుంది. అది
కాబట్టి పాకస్య వహ్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఆ జ్ఞానమే ప్రధానం. కాబట్టి ఇక్కడ శంకరులు 3వ శ్లోకంలో ఇంకా ఆ కర్మ, భక్తి, ఉపాసన ఇవన్నీ ముఖ్యాలేనయ్యా, కానీ ప్రధానమైంది జ్ఞానము, ఇవన్నీ మోక్షాన్ని ఇవ్వలేవు అని ప్రతిపాదన చేస్తూ మరిన్ని శ్లోకాలు చెప్తారు. అది రేపు మనం చూద్దాం. హరి ఓం తత్సత్.